ముంబై వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో టీ20 మీడియా భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలి వర్మ, దీప్తి శర్మ, స్మృతి మంధాన అదరగొట్టడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. కాకా 3 వికెట్లతో సత్తా చాటింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. తొలి వికెట్కు స్మృతి, షఫాలి 103 పరుగులు జోడించారు. ఈ దశలో దక్షిణాఫ్రికా బౌలర్లు సత్తా చూపించారు. స్మృతి, షఫాలి వర్మ అవుట్ కావడంతో టీమిండియా స్కోరు మందగించింది. సెమీఫైనల్ మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టిన జెమియా రోడ్రిగ్స్ ఫైనల్ మ్యాచ్లో ఆ స్థాయిలో ఆడలేకపోయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ త్వరగానే అవుట్ అయింది. చివర్లో రిచా ఘోష్ దుమ్మురేపింది. ఫైనల్ మ్యాచ్లో 20 పరుగులు చేయడం ద్వారా టీమిండియా కెప్టెన్ కౌర్ ప్రపంచ రికార్డు బద్దలగొట్టింది. ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ నాకౌట్ టోర్నీలలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించింది. మొత్తం 4 ఇన్నింగ్స్లో కౌర్ ఏకంగా 331 పరుగులు చేసింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. రెండవ స్థానంలో బెలిందా క్లార్క్ ఉంది. ఈమె 6 ఇన్నింగ్స్లలో 330 పరుగులు చేసింది. మూడో స్థానంలో హీలీ కొనసాగుతోంది. ఈమె 4 ఇన్నింగ్స్లో 309 పరుగులు చేసింది. నాలుగో స్థానంలో బ్రాంట్ కొనసాగుతోంది. 5 ఇన్నింగ్స్లో 281 పరుగులు చేసింది. ఈమె ఐదవ స్థానంలో హకీలీ కొనసాగుతోంది. 5 ఇన్నింగ్స్లో 240 పరుగులు చేసింది. ప్రస్తుతం ప్రపంచ కప్లో కౌర్ టీమిండియాలో అద్భుతంగా ముందుకు తీసుకుపోతోంది. లీగ్ దశలో తొలి 2 మ్యాచ్లలో టీమిండియా గెలిచింది. అయితే తర్వాత వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ దశలో ఎంతో కీలకమైన మ్యాచ్లో విజయం సాధించి తద్వారా సెమీఫైనల్ దాకా వెళ్లింది. సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియా జట్టుపై అద్భుతమైన విజయాన్ని సాధించింది. తద్వారా ఫైనల్కు వెళ్లింది. సొంత దేశంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా మీద అభిమానులకు విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే ప్లేయర్లు ఆడారు. 300 మించి స్కోర్ చేస్తారనుకున్నప్పటికీ మధ్యలో కొన్ని కీలక వికెట్లు కోల్పోవడంతో టీమిండియా 300 స్కోర్ చేయలేకపోయింది. అయినప్పటికీ ఈ పిచ్ మీద ఫైటింగ్ స్కోర్ చేయగలిగింది.